హలో ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోలో ట్రిగర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలానే యూస్లెస్ ట్రిగర్స్ ని డిస్ట్రాయ్ చేయాలి, రిమూవ్ చేయాలి, అలానే యూస్ఫుల్ ట్రిగర్స్ ని క్రియేట్ చేయాలి అని మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ట్రిగర్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. సో ఫస్ట్లీ చాలా ట్రిగర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, బట్ 5 టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఫస్ట్ విజువల్ ట్రిగర్స్. సో విజువల్ ట్రిగర్స్ అంటే ఏంటి అంటే లైక్ మన వాల్ పేపర్స్ కావచ్చు, లేదా మన రూమ్ లో కొటేషన్స్ కావచ్చు, లేదా మన నోట్బుక్ మీద టార్గెట్స్ కావచ్చు, మన గోల్స్ కావచ్చు, ఇలాంటి వాటిని మనం డిస్ప్లే చేసుకోవటాన్ని విజువల్ ట్రిగర్ అంటాం. సో మనం ఒక కొటేషన్ రాసుకుంటే అంటే మనం ఎక్కడైతే వీక్ గా ఉన్నామో, మనం ఏ ఏరియాలో అయితే ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్ గా కొటేషన్ మనం పెట్టుకున్నప్పుడు అది చదివినప్పుడల్లా మనల్ని అది ట్రిగర్ చేస్తుంది, అంటే మనల్ని రైట్ ట్రాక్ లోకి తీసుకొని వెళ్తుంది. సో ఇది విజువల్ ట్రిగర్స్. వీ కెన్ సెట్ ఎన్ నెంబర్ ఆఫ్ విజువల్ ట్రిగర్స్. అలానే సెకండ్ కేటగిరీ టైం ట్రిగర్స్. సో టైం ట్రిగర్ అంటే మనం మర్చిపోతున్నాము అని అనుకున్నప్పుడు వీ కెన్ సెట్ సమ్ రిమైండర్స్, అలారమ్స్. సో ఇలా రిమైండర్స్ కానీ అలారమ్స్ కానీ మనం పెట్టుకొని మనం మర్చిపోకుండా ఉండటానికి అవి మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అవి వాడుతూ ఉంటాం. సో అవే టైం ట్రిగర్స్. సో అలానే నెక్స్ట్ వన్ సింబల్ ట్రిగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా స్పీచెస్ కానీ ప్రెజెంటేషన్స్ కానీ ఇస్తున్నప్పుడు, డాన్స్, సింగింగ్ ఇలాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ మన ఫ్రెండ్స్ మనల్ని ఎంకరేజ్ చేయడానికి మనం పెట్టుకోవచ్చు. లైక్ ఇలా చెప్తే బాగా ఆడుతున్నావు, కీప్ గోయింగ్ అని. ఇలా అంటే లైక్ కొంచెం లైక్ లోగా ఆడుతున్నావు, కొంచెం ఇంప్రూవ్ చేసుకోమని. ఆర్ ఇలా అంటే యావరేజ్ గా ఆడుతున్నావు అని సమ్ లైక్ మన ఫ్రెండ్స్ కి మనం ముందుగానే చెప్పి లైక్ వాళ్ళని ఈ సింబల్ ట్రిగర్స్ యూజ్ చేయమని మనం అడగొచ్చు. సో ఇలా సింబల్ ట్రిగర్స్ కూడా వీ కెన్ యూజ్ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. ప్రెజెంటేషన్, గేమ్స్, సింగింగ్, పర్ఫార్మెన్స్ ఇలాంటప్పుడు. సో అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లొకేషన్ ట్రిగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళగానే నేను ఇలా ఉండాలి అని మనం ముందుగానే ఫిక్స్ అయితే క్లాస్ రూమ్ కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మనం అలా అయిపోతాం. అలానే ఒక లైక్ స్పోర్ట్స్ కి వెళ్తున్నప్పుడు నా అపీరెన్స్ ఇలా ఉండాలి, ఆ లొకేషన్ నేను వెళ్తున్నప్పుడు ఇలా ఉండాలి అని మనం ఫిక్స్ అవుతాం. సో పార్టీకి వెళ్తున్నప్పుడు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. సో అలా లైక్ లొకేషన్ ని బేస్ చేసుకొని మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడాన్నే లొకేషన్ ట్రిగర్స్ అంటారు. సో దట్ అక్కడికి వెళ్ళినప్పుడు మనకి అవి గుర్తు రావచ్చు, ఆరెల్స్ ఆ లొకేషన్ కి మనం వెళ్తున్నాము అనగానే ఇలా ఉండాలి అని మనకు గుర్తు రావచ్చు. సో దాన్నే లొకేషన్ ట్రిగర్స్ అంటారు. అండ్ ఫిఫ్త్ వన్ ఈవెంట్ ట్రిగర్స్. సో ఈవెంట్ ట్రిగర్స్ అంటే ఒక పని చేయగానే ఇంకొకటి గుర్తొచ్చేలా. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళాలి, ఆర్ కాలేజ్కి వెళ్ళాలి, ఆర్ ఒక మీటింగ్కి వెళ్ళాలి అంటే ముందు రెడీ అయ్యాం. సో రెడీ అవ్వగానే నెక్స్ట్ ఒక ఈవెంట్ అయిపోయింది, రెడీ అవ్వడం. ఇంకొక ఈవెంట్ ఏంటి అంటే చెక్ చేసుకోవాలి మనం ఆ ఈవెంట్ ఆర్ నెక్స్ట్ ఈవెంట్ కి మనం వెళ్ళడానికి ఈ థింగ్స్ అన్ని సెటరేట్ చేసుకోవాలి. ఆర్ ఒక మీటింగ్ అవ్వగానే హెల్త్ కాన్షియస్ తో వాటర్ తాగాలి. సో ఇలా ఒక ఈవెంట్ అవ్వగానే ఇంకొకటి గుర్తొచ్చేలాగా మనం ట్రిగర్స్ ని ముందుగానే సెటరేట్ చేసుకోవచ్చు. సో ఇవి 5 టైప్స్ ఆఫ్ ట్రిగర్స్. ఇలానే ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ట్రిగర్స్ ని కూడా మీ ఓన్ గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ ఈ ట్రిగర్స్ మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ రిమూవ్ యూజ్లెస్ ట్రిగర్స్ అండ్ క్రియేట్ సమ్ యూస్ఫుల్ ట్రిగర్స్ సో దట్ మీరు డైవర్ట్ అవ్వకుండా, మర్చిపోకుండా ఉండటానికి ఈ ట్రిగర్స్ చాలా హెల్ప్ చేస్తాయి మీకు. సో మీరు డైవర్ట్ అవ్వకుండా ఉండటానికి ఈ ట్రిగర్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. సో థ్యాంక్ యూ అండ్ జై హింద్.